హలో నమస్తే. సేఫ్ గా ఉన్నారా? ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరం సేఫ్ గా ఉండాలి. సో ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఫాగ్ మెషిన్ మీ ఇంట్లో ఉండాలి. ఈ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఫాగ్ మెషిన్ జస్ట్ 3999 రూపీస్ కి. కాంబో ఆఫర్ లో 3 వస్తువులు, ఒకటి ఫాగ్ మెషిన్, ఇంకోటి పల్స్ ఆక్సిమీటర్, ఇంకొకటి వేపరైజర్. ఈ 3 కలిసి కాంబో ఆఫర్ లో మీ సొంతం చేసుకోవచ్చు 5500 రూపాయలకే. ఈ బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే కింద కనిపించే నెంబర్ కి కాల్ చేసి ఈ ఆర్డర్ ని ప్లేస్ చేయండి. నాగలోకానికి దారి దొరికింది వింటే షాక్ అవుతారు. నాగలోకం గురించి మన పురాణాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మీద అనేక సినిమాలు కూడా వచ్చాయి. శేషునాగు, వాసుకి అనే 2 పెద్ద సర్పాలు ఇక్కడ ఉంటాయి. క్షీరసాగర మథనంలో ఉపయోగపడిన వాసుకి ఇప్పటికీ నాగలోకంలో ఉందంటే నమ్మగలరా? అబ్బే, ఇంత టెక్నాలజీ పెరిగినా పాములు దయ్యాలు ఏంటి అని కొట్టిపారేస్తారు కదా. ఒకవేళ ఉంటే సాక్ష్యాలు చూపించు అంటారు. విధి విచిత్రమో విధి వైపరీత్యమో తెలియదు గాని నిజంగానే సాక్ష్యాలు దొరికేశాయి. మనం ఎవరినైనా కొట్టినా పాతాళానికి తొక్కేస్తాం అంటాం. అసలు ఈ పాతాళం అనే పేరు ఆషామాషిగా రాలేదు. దానికి మన పురాణాల్లో పెద్ద చరిత్ర ఉంది. అసలు పాతాళం అనేది ఉందా అంటే నిజంగానే ఉందని శాస్త్రం చెబుతోంది. భూమికి సరిగ్గా 70,000 యోజనాల క్రింద ఉందట. యోజన అంటే 8 మైళ్ల దూరానికి సమానం. అంటే భూమి లోపల మరో లోకం అన్నమాట. అక్కడే నాగలోకం కూడా ఉంది. ఆ నాగలోకానికి శ్రీకృష్ణుడు, శివుడు కూడా వెళ్లేవారట. ఎందుకంటే నాగలోకాన్ని ఏలిన వాసుకి శివుడిని, కృష్ణుడిని ఆరాధించేదట. పైగా శివుడి మెడలో ఎప్పుడు నాగుపాము ఉంటుంది. ఇదే నాగవాసుకి అంటే కింగ్ ఆఫ్ నాగాస్ అన్నమాట. పాములన్నింటికి రాజు కావడంతో ఇటు శివుడి ఆశీస్సులు కూడా నాగులకు ఉండేది. ఇక కృష్ణుడు కూడా శేషతల్పసాయి. అందుకే నాగలోకానికి దారి భూలోకం నుండే ఉండేదట. అది కూడా మన దేశం నుండే ఉంది. ఉత్తరాఖండ్ లోని పాతాళ భువనేశ్వర గుహలను పాతాళానికి దారి అంటారు. భూమి లోపల ఉండే నాగలోకానికి దారి ఇదేననేది హిందూ ధర్మ విశ్వాసం. నాగదేవతలు భూలోకం మీదకి రావాలంటే ఇక్కడి నుంచే వచ్చేవారట. నాగలోకంలో సామాన్యులకు చోటు లేదు. వేరెవ్వరూ అక్కడికి చేరుకోలేరు. కేవలం దేవతలకు మాత్రమే అది సాధ్యం. ఇక కొంతమంది దేవతలు కూడా పాముల రూపంలో కొన్ని శాపాల కారణంగా బతికేవారు అక్కడ. అందుకే దేవలోకానికి నాగలోకానికి సంబంధం ఏర్పడింది. ఇక వాసుకి పాముకు 1000 తలలుండేవని మహాభారతంలో కూడా ఉంది. ఈ నాగరాజు వరుణుడి ప్యాలెస్ లో ఉండేదనేది మహాభారత కథనం. అందుకే దేవతలకు నాగలోకానికి రాకపోకలు సాగేవి. దేవతల అనుగ్రహంతోనే ఇవి బ్రతికేవి. ఇక కొన్ని శాపాల కారణంగా ఇవి అంతరించిపోయాయట. నాగలోకం అంతరించే క్రమంలో తమ లోకాన్ని కాపాడుకునేందుకు గుహకు కాపలాగా వాసుకి ఉండేదట. ఇక లోకం అంతమయ్యాక ఆ పాము కూడా ఈ గుహకు కొద్దిగా లోపలే చనిపోయిందట. అందుకే ఆ పాము రూపం ఇంకా అక్కడుంది. ఆ రూపం పాములకు రాజుగా ఉన్న వాసుకీదిగా అని నమ్ముతారు. అయితే నాగలోకం అంతమైనా కూడా నీకు నా మెడలో ఉన్నంత వరకు ప్రాణం అనేది పోదని శివుడు ఇచ్చిన వరంతో మళ్లీ ప్రాణం పోసుకుందట. అలా నాగలోకానికి విశేషమైన చరిత్ర ఉంది. అయితే భూమి లోపల కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ లోకానికి దారి మన దేశం నుండే ఉండేదట. ఇది హిందూ ధర్మంలోనే కనిపిస్తుంది. అయితే దేవుడు మెడలో ఉంది కాబట్టి మనం పాములని దేవతలుగా కొలుస్తాం. అలా నాగలోకానికి విశేషమైన చరిత్ర ఉంది. నాగపంచమి రోజున పూజలు కూడా చేసి ఆశీస్సులు పొందుతాం. ఇక సర్పయాగం అనేది కూడా దోషాలు పోవాలని మనం చేసుకుంటూ ఉంటాం. కానీ పాములు చేసిన కొన్ని పాపాల కారణంగా దేవతల శాపానికి గురై అంతరించిపోయాయనేది శాస్త్రం చెబుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.